హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్వి అండ్ షో ఐడియాస్. టుడే బ్లాగ్ వచ్చేసి మా పెద్దక్కయ్య వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారండి. ఆ గృహప్రవేశంలో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బొమ్మల పెళ్ళి. అది శివ కళ్యాణం, శివుడు పార్వతుల పెళ్ళి చాలా బాగా చేశారండి. చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. ఒక పెళ్ళి వేడుకలుగా, నిజంగా ఒక పెళ్ళి వేడుకలుగా జరిగింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మా అత్తమ్మ, మా మామయ్య అండి. బేసికల్లీ నేను అత్తమ్మ అవుతారు, కానీ నేను అక్కయ్య అని పిలుస్తాను. పెద్దక్కయ్య, చిన్నక్కయ్య అంటాను. పంతులు ఉండేసి మెడలో తాళి వేస్తున్నారండేసి చాలా అంటే చాలా బాగా జరిగింది. బాగుంది. నేను అసలు చూడడం ఇది ఫస్ట్ టైం అండి. మా పెద్దక్క, మా మామయ్య, అక్కడ పంతులు, పూజారి ఆయన చెప్తున్న కొద్ది వీళ్ళు అన్నీ మంచి పద్ధతిగా మంచిగా జరగాలనేసి అన్నీ చేస్తున్నారండి. చాలా బాగుంది. మళ్ళీ ఆ బొమ్మలకి ఆ శివుడు పార్వతి అమ్మవార్లకి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. చాలా బాగా రెడీ చేశారు. మా వదిన రెడీ చేశారండి. చాలా బాగా చేశారు. ఇంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం అండి అసలు చూడడం ఇది ఇలా ఉంటుంది అనేసి. నాకు తెలీదు బేసికల్గా. అసలు గృహప్రవేశం అంటే ఓన్లీ గృహప్రవేశం చేస్తారు అని అనుకున్నాను, కానీ ఇట్లా కళ్యాణం కూడా చేస్తారు అనేసి ఇది చూసాకే అర్థమైంది. కానీ చాలా బాగా జరిగిందండి. నేను ఎక్స్పెషల్లీ ఆ డెకరేషన్ చూసి చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. అంత బాగా మంచిగా డెకరేషన్ చేశారు. మళ్ళీ ఆ పంతులు కూడా అన్నీ మంచిగా చేస్తున్నారు, అన్నీ బాగా జరగాలనేసి. ఇక్కడ ఉండేసి ఇగో మా పెద్దక్కయ్య వాళ్ళ బాబు అండి, అభి, మా పిన్ని, మా మమ్మీ వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళ ఆడపడుచు వాళ్ళు అందరూ. ప్లీజ్ చూడండి వాళ్ళ ఆడపడుచు వాళ్ళు సెల్ఫీ దిగుతున్నారండి. మా పెద్దక్క, మా మామయ్య. ప్లీజ్ అందరూ చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, లైక్ చేస్తున్నారు, కానీ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, చూసి అలా వదిలేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం. మీరు ఇచ్చే సపోర్ట్ తోటి నేను ఇంకా ఎన్నెన్నో మంచి వీడియోస్ చేసి మీకు పెట్టాలి అని ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అందరూ చూస్తున్నారు, లైక్ కొడుతున్నారు, అది వ్యూస్ వస్తున్నాయి అంతే, చూసి వదిలేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ప్లీజ్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేసి నన్ను ఎంతగా కొంచెం మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా ముందుకెళ్ళి ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని నాకు అనిపిస్తుంది. ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కొంచెం వాయిస్ ఓవర్ అనేది డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ బాజాల సౌండ్ అది ఇది. మీకు ఎలా వీడియో ఉంటుందో అలా పెట్టుదామనేసి ఉన్నట్టు పెట్టి దానికే నేను వాయిస్ ఓవర్ ఇచ్చానండి. కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ప్లీజ్ ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఎందుకంటే న్యాచురల్గా ఉంటేనే మీకు కూడా తెలుస్తుంది అనేసి ఇలా కూడా చేస్తారా అని మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను చూడడం ఫస్ట్ టైం కదా, పెడితే బాగుంటుంది అన్న ఫీల్ కొద్దీ కొంచెం పెడితే ఒక లైఫ్ టైం మనకు ఒక మెమొరీగా ఉంటుంది కదా, యూట్యూబ్లో ఎప్పుడైనా చూసుకోవచ్చు అనేలాగా అనిపించి వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇది దాదాపు వాళ్ళు గృహప్రవేశం చేసి ఒక 2-3 months అవుతుంది అనుకుంటాను. మేబీ నాకు కూడా సరిగా ఐడియా లేదు, కానీ నేను అనుకుంటున్నాను. కానీ ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియోని ఇప్పుడు చేస్తున్నానండి. ఒక మెమొరీలాగా చూసుకోవడానికి ఉంటుంది కదా అనేసి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబర్స్తోనే నేను నా ఛానల్ని ఇంకా గ్రోత్ చేయాలి, ఇంకా గ్రోత్ అవుతుంది, ఇంకా మంచి వీడియోస్ చేసి పెడతాను. నేను ఇప్పుడిప్పుడే జస్ట్
ఎలా ట్రై చేయాలి, ఎలా వీడియోస్ పెట్టాలి అని ట్రై చేస్తున్నాను. మీరు ఇంకా నాకు కొంచెం ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా నాకు మంచి బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా మంచి వీడియోస్ చేసి పెట్టగలుగుతాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్. బాయ్. ఇక ఉంటానండి మరి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.